భీమవరం డిఎస్పీ జయసూర్య మీద ఆకస్మిక బదిలీ వేటు పడింది. భీమవరం డిఎస్పీగా ఉన్నటువంటి జయసూర్య మీద గతంలో అనేకమైనటువంటి ఫిర్యాదులు అందడంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అతనిపై విచారణ జరిపి తగిన నివేదికను ఇవ్వాలి అంటూ ఆ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆ జిల్లా ఎస్పీ జయసూర్య మీద విచారణ జరిపి నివేదిక అందించి కూడా 6 నెలలు పూర్తయింది. ఈ 6 నెలల కాలంలో అతని మీద ఎటువంటి బదిలీ వేటు లేదు. అయితే ఆకస్మికంగా ఈరోజు జయసూర్య గారిని బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ జయసూర్య బదిలీకి కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. పవన్ సీరియస్, ఎట్టకేలకు భీమవరం డిఎస్పీ మీద వేటు. భీమవరం డిఎస్పీపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. గతంలో డిఎస్పీ జయసూర్య పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఆయన పైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఆదేశాలు ఇచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతోంది. ఈ డిఎస్పీ విషయంలో రఘురామకృష్ణరాజు గారు కూడా గతంలో స్పందించడం జరిగింది. కాగా ఎట్టకేలకి ఇప్పుడు జయసూర్యను భీమవరం నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భీమవరం డిఎస్పీ జయసూర్యను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంతకాలం క్రితం జయసూర్య వ్యవహారాల మీద పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. డిఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్కు తరచూ ఫిర్యాదులు వెళ్ళాయి. పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారికి జయసూర్య మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఈ అంశం మీద వెంటనే చర్యలకు ఉపక్రమించారు పవన్ కళ్యాణ్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో దీనిపై ఫోన్లో ఆయన చర్చించడం జరిగింది. డిఎస్పీకి సంబంధించినటువంటి వ్యవహారం మీద పలు కీలక ఆదేశాలను అయితే ఆయన జారీ చేశారు. డిఎస్పీ జయసూర్యపై వచ్చినటువంటి ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహార శైలిపై నివేదిక పంపాలని ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసి కూడా దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. దీనికి కొనసాగింపుగా అసాంఘిక వ్యవహారాలకు డిఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించారు. పవన్ సీరియస్ తర్వాత ఈ వ్యవహారం పైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్పందించారు. తనకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆయనకి మంచి ట్రాక్ రికార్డు ఉందని గతంలో ఈ డిఎస్పీని ఉద్దేశించి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం జరిగింది, స్పందించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారన్నారు. అందుకే డిఎస్పీ పైన అభియోగాలు వస్తున్నట్లుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. కాగా ఇప్పుడు జయసూర్యను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో రఘువీర్ విష్ణుని నియమించడం జరిగింది. ఇప్పుడు ఈ బదిలీ వ్యవహారం పైన జిల్లాలో రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే నిజంగా ఈ డిఎస్పీగా ఉన్నటువంటి జయసూర్య గారి మీద అనేక ఫిర్యాదులు అయితే పవన్ కళ్యాణ్ గారికి అందడం జరిగింది. అతను సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని, అలాగే అతను కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు చెప్పి కూటమి పేరును దుర్వినియోగం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ జిల్లా ఎస్పీకి ఇతని అంశం మీద విచారణ జరిపి తగిన నివేదిక ఇవ్వాలనుగా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఇతని మీద విచారణ చేస్తూ ఇప్పుడు నివేదిక ఇచ్చినట్లున్నారు. ఆ నివేదిక ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతన్ని భీమవరం నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఉండడంతో ఎట్టకేలకు భీమవరం డిఎస్పీ అయినటువంటి జయసూర్య గారి మీద అయితే వేటు పడినట్లుగా విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.